చూస్తూ ఊరుకునే సిద్ధంగా లేం. ఇంకా అనేక అంశాలు మీతో మాట్లాడేది ఇంకా ఉంది, ఎందుకంటే శాసనం జరుగుతుంది. మీ యొక్క హావభావాలు చూస్తాం, మీరు చెప్పే మాటలు వింటాం. అసలుకి నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని రాష్ట్రంలో ఉన్న వైసీపీ శ్రేణులు మీ యొక్క సత్య దూరమైన, అంతేకాకుండా ప్రజలను మాయ చేసే మాటల విధానాలని ఎదుర్కొనే సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నా. మరొక్కసారి చెప్తా ఉన్నా, నేను రాజకీయం అన్నది ప్రజల సంక్షేమం కోసం. రాజకీయాలంటే వ్యాపారం కాదు, పరిపాలన అంటే పగ ప్రతీకారాలు తీర్చుకోవడం కాని సంగతి గుర్తుపెట్టుకోవాలా. ఏ రాష్ట్రమైనా ఏ సమాజమైనా శాంతి భద్రతతో సక్రియంగా ఉన్న రోజున, ఆరోగ్యంగా విద్యాపరంగా ఉన్న రోజున పెట్టుబడులు వస్తాయి, ఆరోగ్యకరమైన అలవాట్లు వస్తాయి. ఆ రాష్ట్రం ముందుకు పోతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోమని గవర్నర్ లాంటి పెద్ద మనిషి చేత సత్యదూరమైన విషయాలు, మీరు చేయని విషయాలు, అసలుకి 200 యూనిట్లకి ఎస్సీ ఎస్టీలకి కరెంటు ఫ్రీగా ఇస్తున్నామని, అసలు ఎస్సీ ఎస్టీలకు కరెంటు ఫ్రీగా ఇచ్చిన విధానాలు ఇతరమని అనుకోవడంలే. ఎందుకంటే నాకు ఇప్పుడే గుర్తుంది, ఆ రోజుల్లో ఉచిత కరెంట్ ఇస్తే పైన బట్టలారేసుకుంటామని చెప్పిన రోజులు గుర్తుకొస్తున్నాయి నాకు. కాబట్టి మీరు చేయనివి, మీవి కానివి, మంచివేనవన్నీ మీ అకౌంట్లో వేసుకునే ప్రయత్నాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. పరిపాలన చేయమని, ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ నడిపించడం అంటే శాసనసభ నాయకునికి అది అవమానమని, అతనికి నిజంగానే శాసనసభని సమీకృతంగా నడిపించడానికి అతనికి ఉన్న శక్తి సామర్థ్యం లేవని ప్రజలు భావిస్తారు. కాబట్టి మరొక్కసారి కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చి మాట్లాడించడానికి మీరు తయారుగమ్మని కోరుతా ఉన్నాం. లేకుంటే మేము మాట్లాడుకోవడం కోసం, మేము నిలబడడం కోసం, మేము పోరాటం కోసం అశేష ప్రజానీకం తరఫున ఈ సమాజం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నమస్కారం. యా, దట్ ఈస్ వెరీ బ్యాడ్ ట్రెండ్. ఇప్పుడు మామూలుగా ఏం చేసేవాళ్ళంటే దానికి ఒక లింక్ ఇచ్చేవాళ్ళు, బయట తీసుకునేవాళ్ళు, అందరూ తీసుకునేవాళ్ళు. చిన్న అంటే చిన్న అని పర్యటన కాదు, కానీ వివిధ పెద్దగా చెప్పుకునేవాళ్ళు, లేక యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా తీసుకునేవి, లింక్ తీసుకునేవి. ప్రత్యేకించి 4 ఛానళ్ళు మేము రానియమని చెప్పడం మాత్రం ఇది నిజం చెప్పే డెమోక్రసీ ఇది కాదు. డెమోక్రసీ అనేది డిఫరెంట్. వాళ్ళు డెమోక్రసీ నుంచి మాట్లాడుతూ నాకు నవ్వు వస్తుంటుంది. డెమోక్రసీకి కొత్త నిర్వచనాలు చెప్తున్నారేమో ఈ మధ్యకాలంలో, కొట్టేసుకొని రాసుకోలేమో అనిపిస్తూ ఉంది. డెమోక్రసీ అంటే స్వేచ్ఛగా మాట్లాడడం, గౌరవప్రదమైన భాషలో ప్రజా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం. ఆ వ్యక్తం చేసే విధానంలో నుంచి 4వ ఎస్టేట్గా చెప్పబడే మీడియా ద్వారా అది ప్రజలకు అందజేయబడ్డం. దాంట్లో మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే డైరెక్ట్గానే వాళ్ళతో మాట్లాడడం, చెప్పడం మన ఇబ్బంది ఏంది, ఇది ఈ పని చేస్తూ ఉన్నావు నువ్వు, ఇది కరెక్ట్ కాదని చెప్పడానికి అవకాశం ఉంది. కంప్లైంట్ చేయడానికి కూడా నేషనల్ స్థాయిలో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. ఇవన్నీ లేకుండా మీరు చేయడం కరెక్ట్ కాదు. పత్రికా స్వేచ్ఛ లేక మీడియా స్వేచ్ఛని మీరు గౌరవించాలి. మీకంటే ఏదో రిజర్వేషన్లు ఉంటే దాన్ని మాట్లాడచ్చు, చర్చించవచ్చు. ప్రజాస్వామ్యంలో మాట్లాడడానికి చర్చకి అవకాశం ఉంటున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ఎనీబడి. ఎవరికి మంచిది కాదు ఇది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మరొక్కసారి ఐఎమ్ వెరీ అన్హ్యాపీ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. మేము చూసాం, ప్రభుత్వాలు నడిపించాం, ఇట్లా లేదు. కాబట్టి మరొక్కసారి ఒక 7 days బ్యాక్ చంద్రబాబు నాయుడు చెప్పిన విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తాను. మీరు చెప్పారు బాబు గారు, ప్రజాస్వామ్యం అంటే పగ కాదు, ప్రతీకారం కాదు, లేకుంటే ఇంకోటి కాదు, శాంతి, సౌఖ్యం, సౌభాద్రత, పెద్ద మాటలు మాట్లాడారు. ఇవన్నిటిని అమలు చేయమని శాసనసభ నాయకుడిగా శాసనసభను పూర్తి స్థాయిలో ప్రతిపక్ష నాయకుడిని గుర్తించి కూర్చోబెట్టుకొని ప్రజల సమస్యలను చర్చించండి. ప్రతిపక్షం నుంచి సలహాలు సూచనలు పొందండి. మంచి నిర్ణయాలతో ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తును కాపాడండి. దావోస్కి పోతే పెట్టుబడుల కోసం కాదు, ప్రచారానికి పోతాం, లేక ప్రమోషన్ కోసం పోతాం అనే విషయాన్ని మాకు గుర్తుంది. మీరు ఏం చెప్పారో, పోయే ముందు ఏం చెప్పారో, వచ్చిన తర్వాత ఏం చెప్పారో గుర్తుంది. ప్రభుత్వాలంటే ప్రచారం కోసం కాదు, ప్రజల కోసం విషయాన్ని గుర్తుపెట్టుకోమని నేను కోరుతా ఉన్నాను. అసలుకి యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వానికి హెల్త్ పైన, ఎడ్యుకేషన్ పైన
ప్రభుత్వ పరంగా మంచి దృష్టి ఉండదు. అతను ఎప్పుడు వీటిని దీంట్లో వచ్చే డబ్బుల్ని ప్రైవేటైజ్ చేయడం కోసం, ఎందుకు ఈ రోజున్న ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లన్నీ, మేజర్ ఇన్స్టిట్యూట్లన్నీ వారు పెంచి పోషించినవే. రేపొద్దున ఈ 15 హాస్పిటల్ పీపీకి ఇచ్చి మోడీకి ఇస్తున్నా అంటే ఇవి ఇవ్వడానికి గ్యారెంటీ ఏముంది? ఆయన వచ్చిన రోజు మీకు మర్చిపోయారేమో, ఆయన వచ్చిన రోజున మొత్తం ల్యాబ్స్ అన్నీ ప్రైవేట్కి ఇచ్చేసారు, మనం చూసాం. అందుకంటే దుర్మార్గమైన సంగతి ఏం జరిగిందంటే ఈ జిల్లాకు, మన జిల్లాకు అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఆంధ్రప్రదేశ్ శాఖ అనంతపురం జిల్లాకు రావాలని 50 ఎకరాల స్థలాన్ని కూడా ఆ రోజు మేము చూసి పెట్టాం. బత్తలపల్లి లేకుంటే కూడేరు పక్క అని. చివరికి ఆ రోజు మనకు గుర్తుకుందా, ఎయిమ్స్ శాఖని ఎయిమ్స్ బ్రాంచ్ ఏర్పాటు చేస్తాయని చంద్రబాబు నాయుడు గారు చెప్పి మనకి ఇక్కడికి వచ్చిపోయాడు. ఆ పేపర్ తేవడం మర్చిపోయా నేను. ఆయన ఏ జిల్లాకి ఏం చేస్తా అని చెప్పి అసెంబ్లీలో ప్రకటించిన ఒక ప్రకటన ఉంటుంది, మళ్ళీ ఎస్టేం మాట్లాడదాం. అది చట్టం లేదు, ఏమీ లేదు. ఈరోజు ఏం పెట్టాడు ఆఖరికి? ఆ క్యాన్సర్ ఇది మనం తెచ్చింది ఆఖరికి. ఆ రోజున్న హెల్త్ మిషన్లో బాగా క్యాన్సర్ స్టార్ట్ చేశాం ఇక్కడ. ఈరోజు కూడా ఒకటి డబ్బులు తగ్గించడం ఏంది? రేపొద్దున ఈ హాస్పిటల్లో కూడా నేను పీపీపీ మోడీ కింద ఇస్తానని చెప్పి నేను పెద్ద ఆశ్చర్యపోను ఆఖరికి. సో ఈజ్ మూడ్ ఈజ్ లైక్ దట్. నేను ఎప్పుడు చెప్పే మాట ఒకటే, జగన్మోహన్ రెడ్డి భావజాలం, ప్రజలు, ప్రభుత్వ ఆస్తులు, ప్రజల యొక్క సంక్షేమం, విద్యా, వైద్యం ఎట్లా ఉండాలి, రాష్ట్రంలో ప్రజలు ఎట్లా ఉండాలి, ఇచ్చిన మాట ఎట్లా నిలబెట్టుకోవాలి, ఈ భావజాలం జగన్మోహన్ రెడ్డి గారి ఇటువైపున. అటువైపున అసలు ప్రజలకి అందకుండా ప్రజల్ని ఏ విధంగా మార్కెట్ ఫోర్సెస్కి బలి చేయాలి, ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటు వాళ్ళకి అప్పగించాలి. చివరికి ఆయన మర్చిపోవచ్చు, లేదా ఆయన చాలా కన్వీనియంట్గా ఈ రోజున హైటెక్ సిటీ కట్టిన దగ్గర ఇన్సైడర్ ట్రేడింగ్ ఎంత జరిగిందని ఒక డాక్టరేటే ఉంది. సేమ్ థింగ్ ఇక్కడ మనుషులు మాట్లాడుకుంటూ ఉన్నారు. కనుక చంద్రబాబు నాయుడు గారు నిజంగా నేను ఒకటే, ఆయన పట్ల ఒక గౌరవం కూడా ఉంది. ఎందుకంటే ఆ తరానికి మిగిలిన నాయకుడు, ఆఖరి నాయకుడు అతను. ఆ తరానికి అతని ఆయన పద్ధతులు, ఆయన మాట్లాడే తీరు, లేక ఆయన ఇచ్చే వాగ్దానాలు భవిష్యత్ తరాలకి మంచి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటాను. అంతేగాని ఒక చెడ్డ సాంప్రదాయాన్ని క్రియేట్ చేయొద్దని నేను కోరుకుంటా ఉన్నాను. ఓకే.